రాముణ్ణి తెచ్చిన వారిని అధికారంలోకి తెస్తాం అనే శక్తివంతమైన నినాదాన్ని సృష్టించి రాజకీయంగా ఎంతో లబ్ధి పొందిన పార్టీకి అయోధ్య రామమందిరం విరాళాల చోరీ వివాదం పెద్ద ఎదురుదెబ్బ. ఎంతో జాప్యం తర్వాత రంగంలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రస్తుతం నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. యూపీ ప్రభుత్వం నియమించిన సిట్ను విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్న తరుణంలో మంగళవారం అది సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా గురువారం పలువురి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. సిట్ విచారణలో అంతిమంగా ఏమి తేలినప్పటికీ, పాపులెవరో అది నిగ్గు తేల్చినప్పటికీ వచ్చే ఏడాది ఎన్నికలకు పోబోతోన్న యోగి ప్రభుత్వానికి ఈ పరిణామాలు ఎంతో కొంత నష్టం చేకూర్చక తప్పదు. విపక్ష పార్టీలే కాదు, రాజకీయాలలో సంబంధం లేనివారు, పీఠాధిపతులు సైతం విరాళాల చౌర్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో నోరు మెదపడానికి సందేహించిన ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా విధి లేక దాని గురించే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది కేవలం చోరీ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిందని, నిజాయితీగా దర్యాప్తు జరిపించి ఎంతటి వారినైనా వదిలిపెట్టకూడదని వారు అంటున్నారు. నిప్పు లేనిదే పొగరాదు కదా, సీబీఐతో దర్యాప్తు చేయిస్తేనే నిజం నిగ్గు తేలుతుందని మరికొందరు అంటున్నారు. అయోధ్యకు చెందిన సన్యాసులు, పీఠాధిపతులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వారి కఠిన వ్యాఖ్యలు తెలియచెబుతున్నాయి. దేశ విదేశాల నుంచి సేకరించిన నగదు, బంగారం, వెండి, విలువైన రాళ్లు, ఆభరణాలు ట్రస్ట్ పెద్దలు పెద్ద ఎత్తున మాయం చేశారంటూ ఎవరికి తోచిన లెక్కలో వారు మీడియాతో చెబుతున్నారు. బీజేపీ రాజకీయ విజయం వెనుక రామమందిరం ఉన్నది కనుక ఆలయానికి సంబంధించిన ఏ చిన్న వివాదమైనా ఆ పార్టీకి తగలడం సహజం. ఇప్పుడు ఏకంగా వందలాది కోట్ల రూపాయల నగదు, కేజీల కొద్దీ బంగారం, వెండి, విదేశాల నుంచి విరాళంగా వచ్చిన అత్యంత విలువైన రాళ్లు, కొన్ని చిన్న విగ్రహాలు కనిపించకుండా పోవడం చిన్న సమస్యేమీ కాదు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, వాటిలో ఉన్నదానికి కనిపించకుండా పోయినదానికి మధ్య హస్తిమస కాంతరం ఉండటం, అసలు రికార్డులకే ఎక్కని నగదు, ఆభరణాల పరిమాణం గణనీయంగా ఉండటం, మహాకుంభమేళ సందర్భంగా 2 నెలల పాటు రోజూ హుండీల నిండుగా పొంగి ప్రవహించిన నగదు లెక్కల్లోనూ పొంతన లేకపోవడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తుందన్న అనుమానాలు హెచ్చుతున్న కొద్దీ అసత్య ప్రచారాల తీవ్రత పెరిగిపోతోంది. సిట్ మధ్యంతర నివేదికలో పూర్తిగా ఏమున్నదో ఎవరికీ తెలియదు. దానిని బయటపెట్టి యోగి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని పలువురి డిమాండ్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విరాళాల మాయ మీద దర్యాప్తు జరగాలంటూ కొందరు తక్షణ విచారణ కోసం సుప్రీంకోర్టుకు పోతే 29న అభ్యర్థన స్వీకరిస్తానని న్యాయస్థానం హామీ ఇచ్చింది. ఆలోగానే యోగి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ఈ అంశంపై అధిక చర్చకు తావు లేకుండా జాగ్రత్త పడింది. ఈ గోల్మాల్ ఖరీదు వేల కోట్ల, వందల కోట్ల అన్నది అటుంచితే తాను భక్తితో సమర్పించిన ప్రతి రూపాయి భగవంతుడికే చెందాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. కోవిడ్ కాలంలో ఎంతో శ్రమ కోర్చి 200 వెండి ఇటుకలు తయారు చేయించి ట్రస్టుకు సమర్పిస్తే వాటి నాణ్యతను పరీక్షించి రసీదు ఇస్తామని చెప్పి తర్వాత ఆ ఊసే ఎత్తలేదని, ఇప్పుడు అవి మాయమైపోయాయని పూణేకు చెందిన సింధీ సంఘం వాపోతోంది. ఆలయం కోసం 500 సంవత్సరాలు నిరీక్షించిన వారు సిట్ దర్యాప్తు ముగిసే వరకు ఓపిక పట్టలేరా అని యోగి ప్రశ్నిస్తున్నారు. ఈ 6 మంది కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులను చేయడం కాక సిట్ నివేదికలో ఏమున్నదో బహిర్గతపరిచి ట్రస్ట్ రికార్డులను ప్రజాక్షేత్రంలో ఉంచి స్వతంత్ర ఆడిటింగ్ ద్వారా నిజాలు నిగ్గు తేల్చాలి. ఆలయ పవిత్రతను, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టాలి.